మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హాయ్ సుమన్ టీవీ వ్యూవర్స్, ఈరోజు హ్యూస్టన్లో ఉన్నాము, యూఎస్ఏలో. భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ కలవడం జరిగింది. ఇక్కడ ప్రీ బార్ అసోసియేట్ ఎట్ సోమిరెడ్డి గ్రూప్లో ఈయన పనిచేస్తున్నారు. ఈయన ముఖ్యంగా చెప్పాలంటే ఇమిగ్రేషన్ సర్వీసెస్, అలాగే ఇక్కడ యూఎస్లో ఏదైతే స్టూడెంట్స్ కానీ H1B వీసాదారులు కానీ ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేస్తూ, సపోర్ట్ చేస్తూ, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలిగినా సరే న్యాయపరంగా అవన్నీ కూడా సమస్యలన్నీ తీర్చడం జరుగుతుంది. ఈయన వచ్చి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ యూఎస్ వచ్చి ఇక్కడ మాస్టర్స్ చేసి లాలో ఇక్కడ స్థిరపడి ఇక్కడ మన ఎవరైతే ఇండియన్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక లా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆయన మాటలో విన్నాము. సార్ హాయ్. హాయ్ సార్. సో మీ గురించి మా ప్రేక్షకులకి, లైక్ మీరు ఎప్పుడు వచ్చారు, లా ఇక్కడ ఎందుకు చేయడం జరిగింది అనేది మీ మాటల్లో. సో ముందుగా నా పేరు భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి అండి. సో నాది పులివెందుల, సో అట్లనే కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చాను. సో నేను చిన్నప్పటి నుండి అంతా ఎడ్యుకేషన్ అంతా సో బయట చేయడం జరిగింది, అంటే హైదరాబాద్ కానీ లేకపోతే విజయవాడ, బెంగళూరు కానీ. సో అక్కడ మాకు ఏమంటే కొంచెం మంచి కాలేజెస్ కానీ మంచి స్కూల్స్ కానీ లేకపోవడం వల్ల మేము వివిధ సిటీస్కి వెళ్ళి చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా బెంగళూరులో నేను లా చేశాను. సో బెంగళూరులో లా చేశాను. సో బెంగళూరులో లా అయిపోతేనే సో హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో ఒక జడ్జ్ దగ్గర లా క్లర్క్ గా వర్క్ చేయడం జరిగింది కొన్ని రోజులు ఇంటర్న్షిప్ గా. సో దాని తర్వాత నేను ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయడం. సో దాని తర్వాత సో అవుట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఏంటంటే, అంటే సో మెయిన్లీ బికాస్ ఆఫ్ ద అంటే ఏదో బయట చదువుకోవాలి అంటే అట్లనే పేరెంట్స్ కూడా కొంచెం ప్రెషర్ అనేది ఉంటుంది కదా, సో బయట దేశాలకు పంపించాలని. సో ఆ సందర్భంలో నేను కూడా సో అమెరికా అనేది చూస్ చేసుకోవడం జరిగింది. సో మిగతా దేశాలు ఏంటంటే సో అక్కడ ఆపర్చునిటీస్ ఉంటాయో లేవో నాకు తెలియదు. సో కానీ అమెరికా అనేది ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ అనేది మనం అనుకుంటాము. సో అదే రీజన్ తో నేను ఇక్కడికి వచ్చి లా చేయడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఇక్కడ ఉన్న ఎక్స్పోజర్ కానీ, సో ఇక్కడ ఉన్న సో నార్మల్ గా అంటే వివిధ దేశాల నుండి ఇక్కడికి వచ్చేసి చదువుకునే వెళ్ళిపోతుంటారు. సో వాళ్ళతో మాట్లాడినప్పుడు మనకు వచ్చి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కానీ ఏ దేశాల్లో కానీ నాకు తెలిసిన వరకు రాదనుకుని నేను అనుకుంటున్నాను. సో అందుకే వన్ ఆఫ్ ద రీజన్ నేను అమెరికాకి వచ్చి లా చేయడం. అంటే చాలా మంది ఇక్కడికి వచ్చేది ఐటీ బేస్డ్ కానీ, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కానీ, వీళ్ళని మేము ఎక్కువగా యూఎస్లో కలవడం కానీ వీళ్ళందరూ జరగడం జరుగుతుంది. మాస్టర్స్ ఇక్కడ లాలో మాస్టర్స్ చేయడం అనేది చాలా అరుదుగా చూస్తుంటాము. అంటే ఇక్కడ ఎగ్జామినేషన్స్ కానీ ప్యాటర్న్స్ కానీ చాలా కష్టం అని చెప్పి రారా అండి, లేకపోతే మీ అనుభవంలో ఎలాగా లాస్ట్ 2 years లో మీరు మాస్టర్స్ చేస్తున్నారు? సో యూజువల్ గా సో లా అనేది కంప్లీట్ గా న్యూ కాన్సెప్ట్ అండి. సో అంటే 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 ఎప్పటి నుండో ఉన్నారు. ఇప్పుడు నార్మల్ గా మహాత్మా గాంధీ కూడా సో సౌత్ ఆఫ్రికా నుండి లా చేశారు. అవును. సో అయితే అంబేద్కర్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ లైక్ సో డిఫరెంట్ కంట్రీస్ నుండి వాళ్ళు చేయడం జరిగింది. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు అక్కడ ప్రాక్టీస్ చేశారా అంటే చాలా లిమిటెడ్ టైం చేశారు. సో మళ్ళీ దెన్ దే కేమ్ బ్యాక్ టు ఇండియా. రైట్. సో అందరికీ ఒకే పర్స్పెక్టివ్ ఉంటుంది, అంటే ఇక్కడ మనం ప్రాక్టీస్ చేయొచ్చా లేదా, మనం ఇక్కడ స్థిరపడే అవకాశం ఉంటుందా లేదా. అందుకే లాకి చాలా వరకు రారు. అంటే ఎందుకంటే మనము సో భారతదేశంలో ఉన్న ఈ లా సబ్జెక్ట్స్ అన్ని మనం చదివింటాం, ఇక్కడికి వచ్చి అది ఎలా యూస్ఫుల్ అవుతుంది. సో అది కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐటీ ఉంది అనుకోండి, సో మీకు జావా అనేది ఐ థింక్ లైక్ సేమ్ ఫర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. జావా ఇండియాలో ఒకటి ఉంటుంది, యూఎస్ లో ఒకటి. సో కానీ ఇప్పుడు నార్మల్ గా లా అనేది సో వివిధ దేశాలు దాని ప్రకారంగా సో వాళ్ళ చట్టాలు అనేది రూపొందించుంటాయి. ఇక్కడ అమెరికా సంబంధించి వచ్చేటప్పటికి ఇండియాలో ఎంత నేర్చుకున్నా సరే ఇక్కడ టోటల్ గా అవుట్ అండ్ అవుట్ వేరే సిలబస్ ఉంటాయి. అది వన్ ఆఫ్ ద రీజన్ ఎవరు రారు. సో ఇంకొకటి అమెరికాకి ఈ మధ్య ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు అంటే కొన్ని రాష్ట్రాలు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ న్యూయార్క్ కానీ, కాలిఫోర్నియా కానీ, అట్లనే టెక్సస్ కానీ, సో ఈ రాష్ట్రాలు భారతదేశంలో లా కంప్లీట్ చేసి కొన్ని సంవత్సరాలు మీరు అక్కడ ప్రాక్టీస్ చేసినా లేకపోతే అక్కడ ఎన్రోల్ అయ్యి ఉన్నా కానీ మీరు ఇక్కడికి వచ్చి డైరెక్ట్ గా ప్రాక్టీస్ చేయొచ్చు, ఇక్కడ ఎగ్జామినేషన్ రాయొచ్చు అని ఒక చిన్న కండిషన్స్ ఉంటాయి. సో ఆ కండిషన్స్ మన వాళ్ళు సాటిస్ఫై చేయగలుగుతున్నారు ఇప్పుడు. సో చాలా మంది మీరు చూసుకుంటే అంటే మీరు లా చేసిన వాళ్ళు చాలా ఎక్కువగా కనపరిచేది మీకు న్యూయార్క్ లో, కాలిఫోర్నియాలో. సో అది కంప్లీట్ గా హబ్, ఐటీ హబ్. అంటే ఇప్పుడు సో మీరు ఐటీలో వర్క్ చేస్తున్నా కానీ సో తప్పకుండా మీరు న్యూయార్క్ అని, కాలిఫోర్నియాలో వర్క్ చేస్తున్నారు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. సో అందుకు అక్కడ ఎక్కువ మన సో భారతీయుల్లో ఉన్న అటార్నీస్ అక్కడ కనపరుస్తారు, అంటే ఈ ఏరియాలో కొంచెం లిమిటెడ్ గా కనపరుస్తారు. అర్థమైంది సార్. ఇండియాలో ఎవరైతే ఇక్కడ అటార్నీస్ అంటామో అక్కడ లాయర్స్ అంటాం మనం. అక్కడ ఉన్న లాయర్స్ కానీ ఇక్కడ ఇమిగ్రేషన్ లాస్ గురించి బాగా తెలుసుకుని, అంటే ఇక్కడ ఇండియన్స్ కి అక్కడి నుంచి సపోర్ట్ చేస్తూ ఒక కైండ్ ఆఫ్ ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నారు వాళ్ళు ఒక ఇమిగ్రేషన్ లాయర్స్ కింద. అంటే అలా అంత చేయొచ్చా సార్ అలాగా, లైక్ దే కెన్ హెల్ప్ అస్ ఇండియన్స్ హియర్ ఫ్రమ్ యూఎస్ఏ? సో యూజువల్ గా అంటే నాకు తెలిసినంత వరకు అయితే ఇట్స్ అగైన్స్ ద రూల్స్ అండి, అట్లా చేయకూడదు మామూలుగా. సో ఇక్కడ మీరు అటార్నీగా పాస్ అయిన తర్వాత ఈ చట్టాల గురించి తెలిసిన తర్వాతే మీరు ఇక్కడ వీళ్ళకి హెల్ప్ చేయడం కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ చేయాలి. సో కానీ దెర్ ఆర్ సమ్ అంటే ఆ చిన్న ఏరియా, గ్రే ఏరియా అనేది ఉంటుంది. సో నార్మల్గా ఇప్పుడు వీసాస్ అనేది ఎలా అప్లై చేయాలి,
సో లేకపోతే H1Bs అనేది ఎలా అప్లై చేయాలి అని అది కంప్లీట్ గా ఎవరంతా ఇండివిజువల్ గా వాళ్ళు ఫైల్ చేసుకోవాలి. సో ఆ విషయాల్లో కొంచెం ఏదైనా ఇండియన్ లాయర్స్ హెల్ప్ చేస్తున్నారు తప్ప నార్మల్గా ఇక్కడ ఉన్న చట్టాల గురించి అయితే ఇక్కడ హెల్ప్ చేయడం లేదు నాకు తెలిసినంత వరకు. ఇట్స్ లైక్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ అయితే వాళ్ళ సైడ్ నుంచి ఇవ్వడం అంటే జరుగుతుంది. అంటే సో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంప్లీట్ గా ఆన్లైన్ లో ఉండిపోయిందండి. సో వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ జస్ట్ నీడ్ టు టైప్ ఇట్ అంతే. అవును. సో అది టైప్ చేస్తేనే అక్కడ నువ్వేం చేయాలి, నువ్వు ఎలా ఫైల్ చేయాలి, ఏ అప్లికేషన్ లో ఎక్కడ నువ్వు మార్క్ చేయాలి, ఎక్కడ మార్క్ చేయకూడదు అని క్లియర్ గా తెలిసిపోతుంది. సో అక్కడ వాళ్ళు ఆ విషయంలో మీరు వీసాలో ఎక్కడ టిక్ కొట్టాలి, ఎక్కడ టిక్ కొట్టాలి కొంచెం హెల్ప్ చేస్తున్నారు తప్ప దేర్ ఇస్ నథింగ్ కైండ్ ఆఫ్ ప్రాక్టీసింగ్ అనేది చాలా తక్కువ. నైస్ నైస్.